హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడి సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను త్రిష లీడ్ రోల్ పోషించిన బృంద వెబ్ సిరీస్ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ వెబ్ సిరీస్ సుమారుగా 8 ఎపిసోడ్స్ ఉంటుందండి. ఒకటి 40-45 మినిట్స్ దాకా ఉండండి. ఆ రకంగా చూసుకుంటే మినిమం ఒక 5 అవర్స్ వరకు ఉంటుంది అనమాట. ఇక యాక్ట్రెస్ విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్లో త్రిష గారితో పాటు రవీంద్ర విజయ్, రాకేంద్ర మౌళి, జయప్రకాష్, ఆమని తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి వంగల సూర్య మనోజ్ అండి. ఓవరాల్గా వెబ్ సిరీస్ బాగుందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. తెలుగులో ఫస్ట్ టైం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ చూశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ యొక్క ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే స్టోరీ పరంగా చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ ఒక 5 లేదా 6 ఎపిసోడ్స్ ఉంటే సరిపోయేది. 7-8 ఎపిసోడ్లు అంతగా అవసరం లేదేమో అనిపించింది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే బాగుండేది. మొత్తానికైతే చాలా చాలా బాగుంది నాకైతే వెబ్ సిరీస్. కాకపోతే లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఎందుకు కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. మిగతా 6 ఎపిసోడ్స్ మాత్రం రేసీ స్క్రీన్ ప్లే మంచి అటెన్షన్ తీసుకునేలాగా ఉంటుంది అనమాట. అట్లాగే 5th ఎపిసోడ్ ఒక 6 నిమిషాలు అయిపోద్దనిగా ఒక షాకింగ్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటిది అనేది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడటం మొదలు పెట్టాను. అక్కడి నుంచి నేను అలా కంటిన్యూస్గా అన్ని ఎపిసోడ్లు బింజ్ వాచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది వెబ్ సిరీస్. కథలోకి వెళ్తే హీరోయిన్ త్రిష మరియు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మగారితో కలిసి ఉంటారనమాట. ఫాదర్ ఉండరు. అయితే ఒకనొక సందర్భంలో ఆ గ్రామస్తులు హీరోయిన్ త్రిషని చంపేద్దామని ఫిక్స్ అవుతారు. కానీ ఈ త్రిష వాళ్ళ బ్రదరు, వాళ్ళ అమ్మగారు వీళ్ళ ముగ్గురు కలిసి ఊరు వదిలిపెట్టి పారిపోతారనమాట. ఆ ఊరు నుంచి బయటకు వచ్చే సంఘటనలో భాగంగా వాళ్ళ అమ్మగారు మళ్ళీ విలేజర్స్కి దొరికిపోతారండి. త్రిష బృందా క్యారెక్టర్ ఒక లారీలో కూర్చుని ఉంటుంది అనమాట. ఆ లారీ అలా వెళ్ళిపోద్ది. బ్రదర్ అది చూసుకోవడం అనమాట. ఆ తర్వాత వాళ్ళ మదర్ని చంపేస్తారు. ఇక మరి మదర్ని చంపేస్తే కొడుకు ఊరుకోడు కదండి. త్రిష వాళ్ళ బ్రదర్ తను వాళ్ళందరిని తగలబెట్టి చంపేస్తాడు. అలాగ అతన్ని తీసుకెళ్లి జోయినల్ హోమ్లో పడేస్తారండి. అక్కడి నుంచి స్టోరీ ప్రస్తుతానికి వస్తుందన్నమాట. ప్రస్తుతానికి వచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయండి. ఈ సీరియల్ కిల్లింగ్స్ వచ్చేసి ఎవరు చేస్తున్నారు, మరి దానికి సంబంధించింది ఏంటని చెప్పేసి మన యొక్క త్రిష ఇప్పుడు ఎస్ఐ అవుద్ది అనమాట. ప్రజెంట్ తను ఎంక్వైరీ చేయడానికి కూర్చుంటుందండి. కూర్చున్న తర్వాత దిమ్మ తిరిగే నిజాలు బయటపడతాయండి. అదేంటంటే సైకో కిల్లర్ మర్డర్స్ 100-10 కాదండి, వేలలో జనాలను చంపేస్తూ ఉంటాడనమాట. దానికి అంతటికి రీజన్ ఏంటి, మరి అసలు హంతకుడిని హీరోయిన్ బృందా క్యారెక్టర్ మన త్రిష పట్టుకుందా, చివరికి ఏం జరిగింది అన్నది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. ఓవరాల్గా చూస్తే సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రం ప్రతి ఎపిసోడ్లో దిట్టంగా ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టుగా ఆ స్టోరీ డీటెయిలింగ్, ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. కాకపోతే మరి మర్డర్ మిస్టరీదే అండ్ థ్రిల్లర్ సినిమా కాబట్టి ఇవి ఇండివిజువల్గా చూస్తే బాగుంటుంది. అట్లాగే రిలీజియన్ పరంగా జనాలు మూఢనమ్మకాల్లో ఎంత దారుణంగా కూరుకుపోయి ఉన్నారన్నది కళ్ళకి కట్టినట్లు చూపిస్తారన్నమాట. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బృందా క్యారెక్టర్లో త్రిష గారు చాలా చక్కగా ఒదిగిపోయారండి. ఆ క్యారెక్టర్లో ఆవిడ చాలా బాగా నటించారు. డైరెక్టర్ కూడా ఆవిడ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశాడని చెప్పాలి. ఈవిడికి సపోర్టింగ్ రోల్ చేసినటువంటి ఇంకో క్యారెక్టర్ వచ్చేసి రవీంద్ర విజయ్ అనమాట. ఈయన ఆవిడ కొలీగ్. ఈయన యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అట్లాగే మిగతా సపోర్టింగ్ రోల్స్లో ఆమని మరియు జయప్రకాష్ గారు కూడా చాలా బాగా నటించారు. విలన్ క్యారెక్టర్స్ చేసినటువంటి ఆ వ్యక్తులు 2-3 ఉంటారండి. వాళ్ళ పేర్లు నాకు సమయానికి గుర్తుకు రావట్లేదు కానండి, భయపెట్టేశారండి. చాలా బాగా నటించారు విలన్ క్యారెక్టర్స్ కూడా. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే శక్తికాంత్, కార్తిక్ అందించినటువంటి బీజిఎం మాత్రం సాలిడ్గా ఉందండి. మరీ ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న సౌండ్ బార్ పెట్టుకుని వినండి. ఆ బీజిఎంకి మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. ఒకవేళ మొబైల్లో చూస్తుంటే మాత్రం బేస్ ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ యొక్క మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేయండి. మామూలుగా ఉండదు అనమాట. ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. దినేష్ కే బాబు అందించినటువంటి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అట్లాగే అన్వర్ అలీ గారి ఎడిటింగ్ మాత్రం చాలా షార్ప్ ఉందండి. మరీ ముఖ్యంగా ఫస్ట్ 6 ఎపిసోడ్స్లో ఎడిటింగ్ మాత్రం టాప్ నాచ్ లెవెల్లో ఉంటుందండి. కాకపోతే లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించినాయి. అక్కడ ఎడిటింగ్ కొంచెం పని పెట్టుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఎడిటింగ్ మాత్రం సూపర్ అని చెప్తాను. ఇక డైరెక్టర్ వంగల సూర్య మనోజ్ మాత్రం తను ఎంచుకున్నటువంటి పాయింట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. మరీ ముఖ్యంగా రిలీజియన్ పరంగా మూఢనమ్మకాల మత్తులో జనాలు ఎలా కూరుకుపోయారు ఈ వెబ్ సిరీస్లో క్లియర్గా చూపిస్తారండి. కాకపోతే దానికి కొంచెం సొల్యూషన్ కూడా ఏమైనా ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్గా ఆయన ఎంచుకున్నటువంటి పాయింట్ అయితే బాగుంది. అయితే సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటనేది నేను చెప్పను కానివ్వండి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ వరకు కూడా మనకి అది ఏంటనేది తెలియదు. స్క్రీన్ ప్లే అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. ఓవరాల్గా వెబ్ సిరీస్ నాకైతే బాగా నచ్చిందని చెప్తాను. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.